బ్రిస్బేన్ వేదికగా భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మూడో టెస్టులో టాస్ గెలిచిన రోహిత్ శర్మ తొలుత బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఆట మొదలైన కొద్దిసేపటి తర్వాత వర్షం ఎంట్రీ ఇచ్చింది. ఇలా 3 సార్లు వర్షం పడడంతో తొలి సెషన్ తుడిచిపెట్టిపోయింది. అంతేకాకుండా రెండో సెషన్ కూడా పూర్తిగా తుడిచిపెట్టిపోయింది. మొదటి సెషన్ పూర్తి అవగానే బీభత్సమైన వర్షం పడింది. దీంతో గ్రౌండ్ మొత్తం వాటర్ తో నిండిపోవడంతో రెండో సెషన్ కూడా మ్యాచ్ ని నిలిపివేయాల్సి వచ్చింది. ఈ వర్షం కారణంగా మొదటి సెషన్ లో 13.2 ఓవర్ల ఆట మాత్రమే సాగింది. ఇందులో ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. ప్రస్తుత వాతావరణ నివేదిక ప్రకారం చూసుకుంటే మరో 2 రోజుల పాటు వర్షం పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక మూడో సెషన్ జరిగేది కూడా పెద్ద అనుమానంగా మారింది. ఒకవేళ జరిగినా కూడా కొన్ని ఓవర్ల పాటు మాత్రమే ఆట సాగే అవకాశం ఉంది. ఎందుకంటే గబ్బా మైదానం డ్రైనేజ్ వ్యవస్థ చాలా బాగుంది. వర్షం ఆగిపోతే ఖచ్చితంగా కొన్ని ఓవర్ల పాటు ఆట అయిన సాగుతుంది మూడో సెషన్ లో. కాగా పిచ్చిపై పచ్చి గడ్డిని చూసి రోహిత్ శర్మ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే పిచ్చి ప్రారంభంలో పూర్తిగా ఫ్లాట్ గా కనిపించింది. బంతి పెద్దగా స్వింగ్ అవ్వలేదు. అదే సమయంలో భారత బౌలర్లు పేలవంగా బౌలింగ్ చేశారు. ఇది ఇలా ఉంటే మరో 2 రోజుల పాటు వర్ష సూచన ఉండడంతో ఒకవేళ మ్యాచ్ ఈ 3 రోజుల పాటు సరిగ్గా జరగకపోయి మ్యాచ్ డ్రా అయితే టీమిండియాకు WTC ఫైనల్ చేరుకునే అవకాశాలు పూర్తిగా సన్నగిల్లిపోతాయి. చివరి 2 మ్యాచ్లు గెలిచినా కూడా ఆ తర్వాత ఇతర జట్ల గెలుపు ఓటములపై ఆధారపడాల్సి ఉంది. ఈ మ్యాచ్ డ్రా అయితే మాత్రం 90% టీమిండియా ఫైనల్ చేరుకునే అవకాశాలు కోల్పోయినట్టేనే చెప్పాలి.